4 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో రైతులు 4 గంటల 1 నిమిషం తర్వాత సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, వారి డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ నిన్న 4 గంటల తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మాఫీ నిన్న అన్ని ఫోన్లలో మాఫీ స్టార్ట్ అయింది. 1,00,000 రూపాయలు నిన్న 1,00,000 లోపు అప్పున్నోళ్ళంతా నిన్న వాళ్ళ అన్ని ఫోన్లలో బహుశా అందరికీ వెళ్ళిపోయింది. మొన్న అన్న ఒక మాట, అందరికి రైతులకు ఒకటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బటన్ వచ్చిన సెకండ్లోనే అందరి ఫోన్లలో టింగు టింగుమని 1,00,000 రూపాయలు మాఫ్ అయిపోయింది. ఇంకా 1,50,000 ఇంకా వారంలో మొత్తం 2 లక్షలు ఆగస్టు 15 లోపల పూర్తిగా మాఫీ, అంటే 2 లక్షల మాఫీ జరిగిపోయింది. ఇది వాస్తవము. దీనికి సాక్ష్యము తెలంగాణ రైతులే. ఇక ఆ లీడరు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు నిద్ర పడతలేదు. నిన్న నుంచి వాళ్ళ నిద్ర కరువైపోయింది. బీజేపీ వాళ్ళకి ఇటు మన బీఆర్ఎస్ వాళ్ళకు నిన్న బహుశా రాత్రి నిద్ర పోకపోవచ్చు. వాళ్ళు నేను అనుకుంటా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ నిన్న చెయ్యంగానే రైతుల్లో ఇళ్లల్లో సంబరాలు, బీఆర్ఎస్ బీజేపీ ఇళ్లల్లో టెన్షన్లు. నేను అనుకుంటా రాత్రి నిద్ర పట్టక వీళ్ళందరూ మత్తుగోళీలు వేసుకొని నిద్రగోలు వేసుకొని పండుకొని ఉంటారు అనేది నేను అనుమానం. ఎందుకంటే ఇది చాలా పెద్ద, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిర్రు అని అంటే, ఒక మాట ఇచ్చిర్రు అని అంటే అది అమలవుతుంది అనే దానికి నిన్న 4 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు నిన్న చూసింది. నేను చాలా మందికి మినిస్టర్స్ అందులో ఉన్నారు. ఎంటైర్ క్యాబినెట్ అందరు కూడా వారి నాయకత్వంలో నిన్న రైతులకు రుణమాఫీ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు విమర్శించారు, బండి సంజయ్, హరీష్ రావు. హరీష్ రావు ఒకటే ప్రశ్న, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, మీ మామ ముఖ్యమంత్రి, 10 ఏళ్లలో మీరు 7 లక్షల రూపాయలు అప్పు చేశారు. 7 లక్షలు 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. మీరు రైతులకు 7 లక్షల కోట్ల అప్పు చేసిన దాంట్లో మీరు ఇచ్చింది 26,000 కోట్లు. 10 ఏళ్లలో 7 లక్షలు అప్పు, రైతులకు ఇచ్చింది 26,000 కోట్లు 10 ఏళ్ళు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో 6 నెలల్లో తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు మీరిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తూ ఓన్లీ 6 మంత్స్, 6 నెలల 31,000 కోట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రులంతా నాయకత్వంలో నిన్న రుణమాఫీ జరిగింది. మీ 10 ఏళ్ళు ఎక్కడా? మీ 7 లక్షల అప్పు ఎక్కడా? మీరు ఇచ్చిన 26,000 కోట్లు ఎక్కడా?
మా మాకు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, 4.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. అయినా మేము 6 నెలలనే కంప్లీట్ చేసేసాం. ఇక ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి, తెలంగాణ రైతులు ఆలోచన చేయండి, ఎంత వ్యత్యాసం ఉంది 10 ఏళ్ళకి. అది క్లియర్. సరే, బీజేపీ వాళ్ళది కథ, వాళ్ళ ఏడు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. మీరు 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు చెప్పగలుగుతారా? బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు అంటే, బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్లు మీరు ఆదాని, అంబానీ, విజయ్ మౌల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ చేశారు. వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ 16 లక్షల కోట్ల ఈ అంబానీ, ఆదాని, లలిత్ మోడీ వీళ్ళకు మాఫీ చేశారు కదా, ఇంట్లో ఒక్క రైతు అన్నా ఉన్నాడా? దీనికి ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పి మీరు చర్చకు సిద్ధంగా అండి, మీడియాలోనే. సింపుల్ పాయింట్గా క్లారిటీ ఉంది. గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకే కిస్తీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం మొత్తంలో రైతులకు 1 లక్ష రూపాయలు ఒకే కిస్తీలో ఒకటే రోజు ఒకే నిమిషంలో అందరికి 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర. ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజం కదా? కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు ఉంది, పనితనం ఉంది. బీజేపీ దగ్గర పనితనం లేదు, ప్రశ్నలు ఉంటాయి. ఓకే, చాలా స్పష్టంగా ఏంది, హరీష్ రావు గారు మీరు 10 ఏళ్లలో 7 లక్షల అప్పు చేయడానికి, 7 లక్షల కోట్ల అప్పు చేయడానికి మీకు చరిత్ర ఉంది, కానీ రైతుల పొట్ట నింపి వాళ్ళ జీవితాలను బాగుపరిచే యొక్క తత్వం మీకు లేకపోవడం తెలంగాణ, అది నిజంగా బ్యాడ్ లక్. అది మీ మీద పెట్టుకున్న ఆశలు, కోరికలు మీరు కూరి చేసిరు. రైతులను, తెలంగాణ ప్రాంత ప్రజలను, రైతులను మీరు మర్డర్ చేసేసారు 10 ఏళ్లలో. బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో రైతులను నడ్డి విరిగేటట్టుగా వాళ్ళని మర్డర్ చేసేసారు. వాళ్ళ వ్యవసాయాన్ని కూలి చేసేసారు. నల్ల చట్టాలను తెచ్చారు. నల్ల చట్టాలను తెచ్చి మీ మంత్రులు, మీ వాళ్ళ పిల్లలు రైతుల మీదకి బండ్లు తోలి వాళ్ళని చంపిరు. దేశంలో ఉన్న రైతుల యొక్క హత్య చేసిరు మీరు నల్ల చట్టాలతోటి. ఇది నిజం కదా? దీని మీద మాట్లాడతారా?
బీజేపీ బండి సంజయ్ గారు, మీరు పాయింట్లో మాట్లాడండి. మీరు పాయింట్లో వచ్చి మాట్లాడండి. వందలాది మంది ఆ రోజు ఢిల్లీలో నెలలు ఢిల్లీ రాజధానిలో రైతులు చలి అనక, ఎండనక, వాననక, మంచనక వాళ్ళు నిరసన తెలిపితే మీ మంత్రుల పిల్లలు వాళ్ళ బండ్లతోటి దాడి చేసి చంపితే కూడా అరెస్టు చేయకుండా నల్ల చట్టాలతో మర్డర్లు చేసిన చరిత్ర బీజేపీది కాదా? ఇది రైతులు కూడా గమనించాలంటారు. ఎంత బ్యాడ్ లక్ అంటే నాకు చాలా బాధ. ఒక సంఘటన మీకు చెప్తున్నా. చిరంజీవి గారు ఒక సినిమా తీసాడు. ఆ సినిమా మొత్తం రైతుల మీదనే ఉంది. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాల మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్కి వచ్చినాయి. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మా రాహుల్ గాంధీ గారు ఏమో రైతుల దగ్గరికి పోతాం పోయిండు. మరి మీ తమ్ముడేమో బీజేపీతో వస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి తోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. దీని కూడా తెలంగాణ ప్రాంతం రైతులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు ప్రజలు కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింది మనమే కాబట్టి. ఓకే, రైట్. ఇది వాస్తవం, ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ మనిషి, నిజానికి దగ్గర ఉంటాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాస్తవాలకు పక్కకే ఉంటారు, నిజాలకు దగ్గర ఉంటారు. కష్టానికి పక్కకే ఉండి ఆ కష్టాన్ని ఆ రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఆ యొక్క కుటుంబం యొక్క గొప్పతనం.
సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఉన్న గొప్పతనం అది, వాళ్ళ గుణం అది, వాళ్ళ బ్లడ్ అది. ఇది కూడా గమనించండి.